రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. బీఆర్ఎస్ పై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేస్తుందని నన్ను అంటున్నారు. అలా మాట్లాడే గుంట నక్కలకు చెప్తున్నా, నా మీద అనవసరమైన దాడి చేస్తే మీ చిట్టా మొత్తం అయితే విప్పుతానని కూడా హెచ్చరించారు. జనం బాటలో ప్రజల మధ్య తిరుగుతుంటే మీ అవినీతి అక్రమాలు అన్ని బయటకు వస్తున్నాయి. ఇది జస్ట్ టూ మాత్రమే అంటూ కూడా అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుందని హాట్ కామెంట్ కూడా చేశారు. నాకు కూడా టైం వస్తుంది, నేను కూడా ఏదో ఒక రోజు సీఎం అవుతా. నేను సీఎం అయితే 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపై కూడా విచారణ చేయిస్తానన్నారు. బీఆర్ఎస్ అవినీతి ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని అన్నారు. హరీష్ రావుపై ఆరోపణలు చేస్తే బీజేపీ నేతలు ఎందుకు స్పందిస్తున్నారు? నా భర్త ఫోటో చూపిస్తూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఎవరైతే ప్రణీత్ బిల్డర్స్ ఉన్నారో ఫోటో ఆ మొత్తం 71 ఎకరాలు కట్టినటువంటి ప్రణీత్ బిల్డర్కే ఈ ఉస్మాన్ కుంట చెరువు డెవలప్మెంట్కి ఇచ్చింది. ఇస్తే ఆయన ఏం చేసిండు, దాన్ని డెవలప్ చేసి ఊరోళ్ళకి ఇవ్వకుండా డెవలప్ చేసి అందులో 4 ఎకరాలు మింగి ఆ 4 ఎకరాలలో 8 విల్లాలు కట్టి చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టి జనంకి అవకాశం లేకుండా వేసారు. అంటే నీకు డెవలప్మెంట్ కనిస్తే నువ్వు మింగేసినావు. అందులో నీ కొడుకే డైరెక్టర్ ఉన్నాడు కృష్ణారావు గారు. మరి సమాధానం ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావు నాకు అర్థం కాదు. ఏదో నిన్నటి నుంచి తమాషా చేస్తున్నట్టు జాగృతలు దాడి చేస్తారు గీడి చేస్తారని. మాకు అట్లాంటి ఆలోచన ఏం లేదు. నేను మీ మీద దాడి చేసేంత పెద్ద వ్యక్తి మీరు కాదు. ఫస్ట్ థింగ్ వదిలేసేయండి, మీ మీద దాడి చేసే అవసరమే లేదు. మీ ఎన్కో గుంటనక్క ఉంది చూసినావా, వాళ్ళని మాత్రం వదిలిపెట్టండి. ఆ గుంటనక్కకి చెప్తున్నా ఇప్పుడు ఇనమని. ఆ గుంటనక్క ఇంటుంటాడు, ప్రెస్ మీట్ నాకు తెలుసు. కానీ ఖచ్చితంగా సెయింట్ గోబెన్ ల్యాండ్కి సంబంధించి ఆ అధికారి పేరు, నేను చెప్పే గుంటనక్క గారి పేరు రెండు కలిపి నేనే ఇస్తాను. విజిలెన్స్కి ఇస్తా, ఈడీకి ఇస్తా, సిబిఐకి ఇస్తా. ఇక చూసుకోరు, ఏం చేసుకుంటారో వేసుకో. నేను మీలాగా ఫాల్తూ అలిగేషన్స్ చేయను. ఎంత ఫైట్ చేసినాం స్టేట్ కోసం. మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీస్లా ఉండి పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడనే ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరికి కాళ్ళు ఇరగొడతా చెప్తున్నాను. నేను ఊరుకునేదాన్ని కాదు బిడ్డ, చెప్తున్నాను. ఇప్పుడే మొదలుపెట్టినా. మీరు సెయింట్ గోబెన్ సంగతి చెప్పండి. వాసవికి ఇచ్చినటువంటి 100 భూములు ఉన్నాయి. ఏమీ కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుందిగా. దేవుడు దయ ఉంటే నేను ముఖ్యమంత్రి అవుతా కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 నుండి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. వాళ్ళని టార్గెట్ చేస్తే నేనేం చేయాలి? మరి నేను ఊరుకోవాలను? నేనైతే గాంధీ తాతను కాదు. నేను అస్సలే మంచిదాన్ని కాదు. నేను చెప్తున్నాను, నేను కేసీఆర్ గారు అంతా ఓపిక నాకు లేదు. అస్సలే మంచిదాన్ని కాదు. నేను ఊరుకోను. నన్ను కొడితే 2 కొడతా ఉల్టా.